హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భువన ఎడ్యుకేషన్ తెలుగు. ఫ్రెండ్స్, మనకి హైకోర్టుకి సంబంధించి రిజల్ట్ మన ఆన్సర్కి అనేది వచ్చేసింది. సో అందరూ తమ యొక్క ఆన్సర్కి చెక్ చేసుకోవచ్చును. అది ఎలానంటే ఇక్కడ tshc.gov.inకి ఇక్కడ వెబ్సైట్లోకి వెళ్ళాలి. వెళ్ళినాక ఇక్కడ హైకోర్టు ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఫస్ట్ది ఇక్కడ క్లిక్ చేయండి. చేసినాక ఇక్కడ ఈ సర్వీసెస్ రిక్రూట్మెంట్ అని ఉంది కదా, సెకండ్ రిక్రూట్మెంట్ క్లిక్ చేయండి. సో చేసినాక ఇక్కడ స్క్రోల్ చేస్తే రిక్రూట్మెంట్కి సంబంధించి ఇక్కడ రిక్రూట్మెంట్ ఇది సెకండ్ లింక్ ఫర్ డౌన్లోడింగ్. ఫస్ట్ది వచ్చేసి మనము స్టేట్ లెవెల్లో హైకోర్టుకు సంబంధించింది, స్టేట్ లెవెల్లో అప్లికేషన్ పెట్టినారు కదా, సో అది. సెకండ్ది వచ్చేసి డిస్ట్రిక్ట్ లెవెల్లో అప్లై చేసిన వాళ్ళది. సో మనము ఫస్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్ అప్లై చేసిన వాళ్ళది ఇక్కడ క్లిక్ చేద్దాం. సెకండ్ లింక్ పైన క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. సో ఎంటర్ చేయండి. ఇది మనము ఎప్పుడైతే అప్లై చేసేటప్పుడు ఈ యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది మన మెయిల్కి వస్తుంది. సో అక్కడ కాపీ చేసి యూజర్ ఐడి ఇక్కడ పేస్ట్ చేయండి. నెక్స్ట్ పాస్వర్డ్ కూడా అక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. సో ఇక్కడ ఒకటి క్యాప్చా క్యారెక్టర్స్ అడుగుతుంది, ఈ పైన ఇచ్చింది ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ చేసేయాలి. నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్ డీటెయిల్స్, అప్లికేషన్ అని 2 కనపడుతున్నాయి కదా, సో సెకండ్ అప్లికేషన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ వ్యూ మీద క్లిక్ చేయాలి. మనము ఏమేం అటెంప్ట్ చేసినామో ఎగ్జామ్స్, సో అవి ఇక్కడ కనిపిస్తాయి. మన ఏ ఎగ్జామ్ అయితే ఆన్సర్కి చూసుకోవాలనుకుంటున్నామో సో దాని మీద వ్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ అప్లికేషన్ డీటెయిల్స్, పేమెంట్ స్లిప్, ఆబ్జెక్షన్ ఫామ్, క్యాండిడేట్ రెస్పాన్స్ 4 కనబడుతున్నాయి కదా, లాస్ట్ది క్యాండిడేట్ రెస్పాన్స్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ కింద చూడండి, క్లిక్ హియర్ కనిపిస్తుంది కదా, హియర్ బ్లూ కలర్లో, సో అది క్లిక్ చేయాలి. ఇక్కడ మనం అటెంప్ట్ చేసిన ఎగ్జామ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఒక క్వశ్చన్ చదువుదాము. ఎన్ని సంవత్సరాల తర్వాత రాజ్యసభ యొక్క 3వ వంతు మంది సభ్యులు రిటైర్ అవుతారు? సో ఇది ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించిన ఎగ్జాము. సో దానికి ఆప్షన్ 1 5 సంవత్సరాలు, ఆప్షన్ 2 3 సంవత్సరాలు, ఆప్షన్ 3 4 సంవత్సరాలు, ఆప్షన్ 4 2 సంవత్సరాలు. సో ఇక్కడ ఎగ్జామ్ రాసిన క్యాండిడేట్ సంబంధించి ఎక్కడ పెట్టినంటే చూజ్ అన్ ఆప్షన్ దగ్గర 1 పెట్టినారు. బట్ మన హైకోర్టుకి సంబంధించిన కరెక్ట్ ఆన్సరు 2 సంవత్సరాలు, ఫోర్త్ వన్ రైట్, కానీ పెట్టింది 1. సో ఇది రాంగ్. ఇలా చెక్ చేసుకోవాలి. ఇలా అనమాట, అంటే దీనికి సేమ్ మ్యాచ్ కావాలి. ఇక్కడ బ్లూ కలర్లో ఉంది కదా, 4th 2 సంవత్సరాలు అని, సో ఇది కరెక్ట్ ఆన్సర్. హైకోర్టు నుంచి కరెక్ట్ ఆన్సర్ ఇది అనమాట. సో 1 అనేది రాంగ్ ఆన్సర్. సో ఫస్ట్ క్వశ్చన్ది రాంగ్ అనమాట. సో ఇలా ఆల్ క్వశ్చన్ అన్నీ చెక్ చేసుకోండి. ఆల్ క్వశ్చన్స్ మనకు ఎన్ని రైట్ ఆన్సర్ చేశామో తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.